అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతగానో సుపరిచితులు. గత కొన్ని సంవత్సరాలుగా మనం వారిని ప్రత్యక్షంగా కలవకపోయినా కూడా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా వారి వీడియోల రూపంలో మన ఇంట్లో మనిషిలా మనం భావన చేస్తున్నాము. వారెవరో కాదండి, శ్రీవారి దాసుడు అనే ఒక ఇన్స్టా పేజ్ ద్వారా మనందరిలో కలిసిపోయి మన ఇంట్లో మనిషిలా మనకి ఎన్నెన్నో సందేహాలు మనకు వివరంగా మనకు ఎటువంటి అనుమానము లేకుండా, ఎటువంటి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కు తలెత్తే విధంగా లేకుండా మనందరికీ కూడా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. వారే రామ్ కిషోర్ ఆచార్యులు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా మంది ఇబ్బంది పడుతున్న ఒక పెద్ద సమస్య ఏమైనా ఉంది అని అంటే అది అప్పులు. అవసరం అంటే ఏదో అంటే ఇంతకుముందు కాలాల్లో మనం చూస్తే పూర్వము ఏదో పిల్ల పెళ్లి చేయడానికో ఏదైనా ఇల్లు కడుతుంటేనో కొంచెం ధనం సహాయంగా అడిగి తీసుకోవటాలే తప్ప అప్పులు అనేది మనం ఎక్కువగా చూడలే. ఏదున్నా డబ్బుతో కాకుండా ఇచ్చిపుచ్చుకోవడాలు ఎక్కువగా ఉండేది విధానం. ఇప్పుడు చూస్తే కనీస అవసరాలకు కూడా అప్పు చేసే పరిస్థితులు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి, అనుభవిస్తున్నారు చాలా మంది. కొంతమంది ఎట్లా అంటే వడ్డీలు కడుతూ అసలు అలాగే ఉండిపోయి ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. నిజం చెప్పాలంటే అసలు ఈ రుణం అనేది ఒక పెద్ద పెనుభూతం. దీని నుంచి విముక్తి పొందాలంటే ఏదైనా మార్గం ఉంటే వివరించండి. అంటే ఫస్ట్ ఈ రుణ విమోచనం కోసం ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ దీంట్లో ఎక్కువ ఉన్నది యుక్త వయసు వాళ్ళే, యూత్. వీళ్ళు ఏంటంటే ఓపెన్గా నేను చెప్పేస్తున్నాను ఉన్నదన్నట్టుగా లగ్జరీకి అలవాటు పడిపోయి ఆ యాప్ల్లోనో లేదంటే క్రెడిట్ కార్డుల్లోనో లోన్ యాప్స్లోనో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దాని యొక్క ఇంట్రెస్ట్ల వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను ఇది తీసుకునేదానికి ఇది నాకు నిజంగా ఈ డబ్బు అవసరమా అనేది ఆలోచించుకుని అక్కడ ఆనకట్ట వేసుకోవాలి మొదట. సరే, అయ్యిందేదో అయ్యింది. బాధ్యతగా అప్పు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బాధ్యతగా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు వివాహం కోసమో గృహం కోసమో ఇలా ఉంటాయి. సరే, ఏదైనా మన ఋషులు ప్రతి దానికి కూడా మనకి పరిహారాలు ఇవ్వడం జరిగింది. అలాగే నాకు బాగా ఫలితం వచ్చి భక్తులు నాకు వచ్చి నన్ను కలిసి చెప్పిన విషయమే రెమెడీ నేను చెప్తాను. అదే అంగారక రుణ విమోచక స్తోత్రం. అంటే జాతకంలో ఈ అప్పులు ఉన్న, అప్పులు తీర్చాలన్నా బయట ఉన్న డబ్బు రావడానికి ఎంతోమంది చాలామంది ఎదురు చూస్తుంటారు. సో బయట బ్లాక్ అయిపోయినాయి, అది రావాలన్నా దీనికి అంగారక రుణ విమోచక స్తోత్రం అనేది చాలా చాలా శక్తివంతమైంది. లాకర్లో గోల్డ్ లోన్లో ఉండిపోయి గోల్డ్ ఉండిపోయింది, ఆర్నమెంట్స్. తర్వాత తెలిసిన వాళ్ళకి బంగారం తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చాను, వాళ్ళు చాలా క్లోజే, కాకపోతే తిరిగి ఇవ్వలేదు. ఇటువంటివి అయితే నేను వివిధ రకాలు నేను వింటూ ఉంటాను. పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. దీని అన్నింటికి జాతకంలో, మనిషి జాతకంలో అంగారకుడు అంటే కుజుడు దీనికి కొంచెం కారణం. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారే నేరుగా ఉపదేశం చేసినటువంటి స్తోత్రం ఈ అంగారక రుణ విమోచక స్తోత్రం. ఆ స్తోత్రం స్టార్టింగ్లోనే స్కంద ఉవాచ అని ఉంటుందంటే సుబ్రహ్మణ్య స్వామి వారే చెప్పారు ఈ విధంగా చెయ్యాలి అని. సో ఏదైతే అంగారక రుణ విమోచక స్తోత్రం ఉందో అది ఎవ్రీడే రోజుకి 7 సార్లు చదవాలి. ప్రతిరోజు 7 సార్లు చదవాలి. ఎందుకంటే కుజుడి యొక్క సంఖ్య 7, అంగారకుడి సంఖ్య 7 సార్లు చదవాలి. విపరీతమైన ఎప్పుడు మనం అనుకున్నట్టే నమ్మకంతో చదివి ఆ స్తోత్రం ఆఖరిలో అర్ఘ్యమంత్రం ఒకటి ఉంటుంది. ఆ అర్ఘ్యమంత్రాన్ని పక్కన, ఆ స్తోత్రాన్ని ఏమైనా ప్రింట్ తీసుకుని పక్కన పెట్టుకుని, మొబైల్ అయినా నీళ్ళు ఇలా తీసుకుని చేత్తో పట్టుకుని ఆ అర్ఘ్య మంత్రాన్ని చదువుతూ ఇంకొక పాత్రలోకి నీళ్లు విడిచిపెట్టచ్చు. విడిచిపెట్టి
దాన్ని తీసుకుని తులసి మొక్కకో పచ్చటి మొక్కల్లోనో ఆఖరిలో వేయచ్చు. 7 సార్లు చదవమన్నాను కదండి. ఒకసారి చదివిన తర్వాత ఆ స్తోత్రం అయిపోయేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి. మళ్ళీ శుభ్రంగా ఒక వస్త్రం పెట్టుకుని చేతుడుచుకుని మళ్ళీ ఈ చేత పట్టుకుని మళ్ళీ మొత్తం చదవాలి. మళ్ళీ ఆఖరిలో అర్ఘ్యం ఇలా ఒకసారి చదువుతూ అర్ఘ్య మంత్రం చెప్పి అర్ఘ్యాన్ని విడిచిపెట్టి అలా 7 సార్లు చదవాలి. 7 సార్లు అర్ఘ్యం విడిచిపెట్టాలి. అయిపోయిన తర్వాత ఆ నీళ్లు తీసుకొచ్చి పచ్చటి మొక్కల్లో వేయాలి. ఇది 27 రోజులు చేయాలి. 27 రోజులు. అంతకన్నా ఎక్కువ రోజు నేను చేస్తాను అంటే మంచిదే. ఒకటి చెప్తున్నా, ఇది చేస్తే అప్పులు తీరిపోతాయా అంటే తీరవు. ఓపెన్గా చెప్పేస్తున్నా, టు బి ఫ్రాంక్. ఎందుకండి చేయడం? ఇది చేస్తే అప్పులు తీరిపోతాయా అంటే ఇది ఒకటి చేస్తే కుదరదు. మనం ఇది చేస్తూ అప్పులు తీరే మార్గం ఏంటి అనేది మనం ఆలోచన మొదలు పెడితే ఇచ్చేసాం కదా. ఆయన ఆలోచన వీడి మొదలు పెట్టాడురా, ఈ రూట్ వాడికి ఇద్దాం అని చెప్పి ఆ రూట్లో తీసుకెళ్ళి ఏదో ఒక దారి చూపించి అప్పులన్నీ తీరుస్తాడు స్వామి. కాబట్టి ఇది చేస్తూ మనం అప్పులు తీర్చే మార్గాన్ని కూడా మనం మానవ ప్రయత్నం లేనిదే దైవ ప్రయత్నం ఏం చేయదు, అంతేనా కదా. కాబట్టి ఇది మనం చదువుకుంటూ ప్రతిరోజు ఇది దీక్షగా పూని చేస్తూ మనం బ్యాంకులో ఉన్న బంగారం ఏ విధంగా రాబట్టాలి. మంగళవారం, ప్రతి మంగళవారం నాడు అప్పు ఎవరికైనా ఉన్నాం అనుకో వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టిన ప్రతి మంగళవారం 1000 రూపాయలైనా 500 ఎంత కుదిరితే అంత మంగళవారం కనుక మనం మనకి రావాల్సిన డబ్బులకు సంబంధించిన వరే ఒక 1000 రూపాయలనే ఎవరా అని వాడి దగ్గర తీసుకున్నా మనం ఇవ్వాల్సిన వాళ్ళకి 1000 రూపాయలు కట్టినా తొందరగా క్లియర్ అవుతాయి, అన్నీ క్లియర్ అవుతాయి, రావాల్సినవి కూడా తొందరగా వస్తాయి. ఇది కేవలం అప్పులు తీరడం కోసమే కాదు. అప్పులు ఇచ్చి మళ్ళీ బయట నుంచి రావాలి అని అనుకున్నవి కూడా చాలా సమస్య ఉంది కదా. సో వాళ్ళకి కూడా ఇది చేస్తే నేను అన్నట్టు మంగళవారం నాడు ఎంతో కొంత ఇవ్వమని పద్ధతిగా పొలైట్గా అడిగి నెమ్మదిగా తీసుకోగలిగితే వాడి దగ్గర నుంచి మిగిలిన డబ్బులు అవే వస్తాయి. కొంచెం సమయం పెట్టినా. బంగారం గోల్డ్ లోన్లో ఉంది. మంగళవారం ఇది చేస్తూ మంగళవారం కొంచెం వెళ్ళి కట్టండి, మొత్తం కట్టిస్తాడు స్వామి. ఎన్నో నిదర్శనాలు నాకు ఉన్నాయి. నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్లో, అంటే పర్సనల్గా మనం చెప్పుకోలేం కదా, ఆ మెసేజ్లు నేను ఇది చేశాను, నేను గోల్డ్ లోన్లో ద్వారా విడిపించుకున్నాను అంటే స్వామి వచ్చేసి ఇలా ఇచ్చేస్తాడని కాదు కదా. మనం ఇది చేసిన తర్వాత ఈ ప్రయత్నం చేస్తూ చిన్న మానవ ప్రయత్నం చేసినా వెనకాతల నుంచి ఫుల్ ఫోర్స్ ఇది చేయడం వల్ల, ఈ దీక్ష చేయడం వల్ల ఇస్తాడు. అంటే రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవాలి అన్న ఆలోచన మూర్ఖత్వం ఉండొద్దు. ఖచ్చితంగా మనం ఏదైనా ముందడుగు వేయాలి. ఆ బద్ధకాన్ని వదిలిపెట్టో ఆలోచన వదిలిపెట్టో అప్పుడు స్వామి సహాయం చేస్తాడు. తప్పకుండా అంగారక రుణవిమోచక స్తోత్రం అనేది అర్ఘ్యపూర్వకంగా రోజుకి 7 సార్లు చెప్పున నమ్మకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అతి తొందరలో రుణ విమోచన అవుతుంది. ఇది చాలామంది చాలా రకాల రుణం పడిపోయి ఉండిపోతారు. ఎందుకంటే నేను వింటున్నాను, మీరు అడిగిన ప్రశ్న కూడా అంతే. అయితే డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదమ్మా, ఇది అవునా కదా. డబ్బు మన దగ్గర ఆల్రెడీ డబ్బులు లేవు, ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేవు, కొంచెం రుణ బాధలతో ఉన్నాడు. కానీ శరీరాన్నైనా కొంచెం ఖర్చు పెట్టాలి, మనసునైనా కొంచెం ఖర్చు పెట్టాలి. అది కూడా ఖర్చు పెట్టలేనంటే ఎవరు ఏం చేయలేరు కదా. ఆశించడం కూడా వృధా. కాబట్టి తప్పకుండా డబ్బు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. కాబట్టి ఇది గనక ఫాలో అయ్యి చేస్తే రిజల్ట్స్ అన్నీ చాలా మంచిగా వస్తాయి. నెమ్మదిగా అప్పులు తీరే మార్గాన్ని సుగమం చేసి టకటక అప్పులు తీరుస్తాడు. తద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఉద్యోగంలో ఉన్నత అధికారం రావడమో, జీతం పెరగడమో, ఏదో ఎనీథింగ్ అండి, ఏదైనా జరగచ్చండి. ఎప్పటి నుంచో ఎవరి నుంచో రావాల్సిన ఆస్తి కలిసి రావచ్చండి. మార్గం అనవసరం, మంచి మార్గాన్ని ధర్మ మార్గాన్ని ద్వారానే ఇది అప్పులు అనేవి తీరడం అనేది జరుగుతుంది. వస్తాయి, తీరుస్తారు. నమ్మకంగా ఆచరించడమే ప్రధానము. ఇప్పుడు బాగుంది. అంటే ఇప్పుడు ఈ అప్పులు అని అంటే అందరికీ అవుతున్నాయి, కానీ ఎక్కువగా అప్పులు అనేసరికి రైతులు గుర్తొస్తారు. ఖచ్చితంగా పెట్టుబడి పెట్టడము, పంట చేతికి వస్తే తీరుస్తారు, లేదు అని అంటే అది మిగిలిపోతుంది. మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉంటారా అంటే అందరూ ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంగారక రుణ విమోచక స్తోత్రం అనేది మామూలుగా
ఇప్పుడు చదువు రాకపోయినా ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయింది. ఒరే ఇది ఎలా నొక్కాలరా, ఒరే యూట్యూబ్ ఎలా చేయాలరా అని అడుగుతున్నారు. వాళ్ళు శుభ్రంగా యూట్యూబ్లో నేను చూశాను మీరు అన్నట్టు ప్లే చేసి అలా పెట్టుకుని పని చేసుకుంటున్నారు పాటలని అందులోనూ మిగిలిన ఈ యాప్ల్లో. అలాగే అంగారక రుణ విమోచక స్తోత్రం చదివి ఉన్నది వాళ్ళు ప్లే చేసుకోవచ్చు. కానీ మీరు అన్నట్టు మనం ఏదో రకంగా శ్రమ పడాలి పని చేయడానికి. ఇప్పుడు స్వామివారికి సంబంధించి ఆయన మనకు అనుకున్నది ఇవ్వాలని అంటే మనం కూడా అంతే కష్టపడాలి. అంటే ఒక రకంగా చదువుతున్నామంటే మనం చేస్తున్నాం ఒక పని. మరి వాళ్ళు చదవటం అనే పని చెయ్యట్లేరు కాబట్టి ఫలితం అంతే ఉంటుందా? ఫలితం అంత ఉండకపోవచ్చు, కానీ ఫలితం ఉంటుంది. కొంచెం శాతం తగ్గచ్చు. ఇప్పుడు అది ప్లే చేసుకుని అది వింటూ తృప్తిగా మనస్ఫూర్తిగా వింటూ అర్ఘ్యం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు అర్ఘ్యం ఇవ్వచ్చు కదా, అది ఫుల్ ఫలితం వస్తుంది. ఒకటి. రెండో, మనసు ఎప్పుడు కూడా అమ్మా మనం ఏది దాన్ని పట్టుకోమంటే అది పట్టుకుంటుంది, వదలదు. ఇప్పుడు ఒక శ్లోకాన్ని నేను మీకు ఇచ్చి మీరు ఆ శ్లోకాన్ని రోజు చదవండి అని అనుకో, ఒక 10 రోజుల తర్వాత 10 రోజులే మీరు చూసి చదువుతారు, 11వ రోజు మీకు వచ్చేస్తుంది. అలాగా ఈ రుణ విమోచక అంగారక స్తోత్రం కూడా చదువు రాని వాళ్ళు కూడా వింటూ ఉంటే అంటే వాళ్ళకి ఇంకా చదువు రాదు కాబట్టి పేపర్ పక్కన పెట్టేయండి, వింటూ ఉన్నారు, నెల రోజులు విన్నారు, తర్వాత నోటికి వాళ్ళే చెప్పేస్తారు. ఉదాహరణకి అంటే మీకు ఈ ఉదాహరణ చెప్తే చదువు రాని వాళ్ళైనా అందరూ బాగా పట్టుకుంటారు. పాట ఉందమ్మా, ఏదో సినిమా పాట, ఆ సినిమా పాట ఎక్కడైనా లిరిక్స్ ఎవరైనా చూస్తారా? చూడరు కాదు కదా, పాట పెట్టుకుంటారు ఇంట్లో, టీవీలో పెడతారు, ఆ పాటలన్నీ వింటూ ఉంటారు, చిన్నపిల్లాడి దగ్గర నుంచి ముసలావిడి దగ్గర నుంచి వరకు కూడా. మరి ఆ పాట ఎందుకు ఎక్కుతుంది? ఆ పాట 10 సార్లు ఆ పాట వైరల్ అయిందండి, ఆ పాట చాలా బాగుందండి అంటారు. అంటే అది 10 సార్లు వినేటప్పటికి ఏమైంది? పాట పాడేస్తాడు చిన్నపిల్లాడు. ఏమిటండి చరణాలు పల్లవి అన్నీ పాడేస్తాడు, వాడికి ఇంకా బుక్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. అంటే వాడి అపారమైన దృష్టికోణాన్ని తీసుకెళ్ళి ఆ పాట మీద బాగా పెట్టాడు. ఇంత పిల్లాడు నేను చూస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు కదా, అంటే ఆ దృష్టి. ఇప్పుడు చదువురాని వాళ్ళు కూడా అదే విధంగా ఉదాహరణ తీసుకుని అది వింటూ వెళితే మాత్రం నెల రోజులకి అది పెద్దదేమీ కాదు. చదివి వినిపించడం కొంచెం నాకు ఇప్పుడు కష్టం అవ్వచ్చు, నాకున్న ఇప్పుడు పరిస్థితుల వల్ల. కానీ నా వీడియోల్లో నేను ఆల్రెడీ చదివి వినిపించాను కూడా, ఎలా చేయాలో కూడా చెప్పాను. అది ప్రశాంతంగా అది పెట్టుకుని వింటే బాగా పెద్దదేం కాదు. ప్రతిరోజు 7 సార్లు వింటే ఇంకే రాకుండా ఎలా ఉంటుందమ్మా? 10 రోజులు కూడా 70 సార్లు అవుతుంది, వచ్చేస్తుంది, తప్పకుండా వస్తుంది. పెద్ద పెద్ద పదాలు ఏమి కాదు, దాని అర్థం తెలియకపోయినా స్వామి వీడి అర్థం తెలియకపోయినా, వీడు చదవడం రాకపోయినా, వీడి ప్రయత్నం చూసావా, వీడి ప్రయత్నం చేస్తున్నాడు చూసావా, వీడికి మనం సహాయపడిపోతే ఎలాగా అనుకుంటారు. ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా. నేను అడగాలనుకుంటున్న టాపిక్ ఏంటి అని అంటే కళ్యాణాలకు సంబంధించి. అది మానవ కళ్యాణం కాదు, దేవతల కళ్యాణం. అసలు దేవతలకి కళ్యాణం చేయటం వెనకాల ఆంతర్యం ఏంటి? అంటే లోక కళ్యాణం కోసం ఈ కళ్యాణం జరిపిస్తున్నారా, లేదు అని అంటే మన పురాణాల ప్రకారంగా శాస్త్రాల ప్రకారంగా దీని వెనకాల ఇంకేదైనా ఆంతర్యం దాగి ఉందా? దాని గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా అమ్మ. ప్రతి దేవతామూర్తికి కూడా కళ్యాణం అనేది ఆచరించడం జరుగుతూ ఉంటుంది. అన్ని ఆలయాల్లో వార్షిక కళ్యాణం, లేదంటే ప్రత్యేకంగా ఆ స్వామివారి యొక్క తిరునక్షత్రం, జన్మ నక్షత్రం, ఇలా కొన్ని ఏకాదశులు ఇలా జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి ఇందాక మీరు అన్నట్టుగానే కళ్యాణం అనేది, దేవతామూర్తుల యొక్క కళ్యాణం అనేది ఫస్ట్ ప్రప్రథమంగా దేనికోసం అని చెప్పాలంటే మన ఋషులు మనకు అందించింది కేవలం లోక కళ్యాణమే. అంటే ప్రతి ఒక్కరూ కూడా, ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే లోక కళ్యాణం అనేది జరుగుతుంది. దానికి నేను ఇప్పుడు ఈ మాట చెప్పిన దానికి నిదర్శనం కూడా మంత్రపూర్వకంగా కూడా ఉంటుంది. అంటే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున అంటాం. అంటే మన వివాహాల్లో మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున అనే మంత్రాన్ని అక్కడ ఉపయోగిస్తాం. స్వామి కళ్యాణ సమయంలో జగద్రక్షణ హేతున, జగత్తంతా రక్షింపబడాలి, లోకమంతా రక్షింపబడాలి.
అని చెప్పేసి ఆ మంత్రం అక్కడ మనకి అర్థమైపోతున్నది. అవును అవును లోక కళ్యాణార్థమయ్యి ఉమ్, ఈ యొక్క స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణాలు ఆచరిస్తూ ఉంటాము అని చెప్పి. ఉమ్, అసలు కళ్యాణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ, కొంతమంది కన్యాదానం చేయడానికి చాలా చాలా ఉత్సుకత చూపిస్తారు. అవును ఎందుకంటే కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం అంతా ఇంత కాదు. ఉమ్, అందుకని అంటే ఇప్పుడు నాకు ఇద్దరు కూడా అబ్బాయిలే ఉన్నారు ఉదాహరణకి అనుకోండి. ఆ, అప్పుడు నేను అమ్మాయిని కన్యాదానం చేయలేకపోతే ఉమ్, మా అన్నయ్య కూతురునో మా తమ్ముడు కూతురునో వివాహం అయినప్పుడు ఆ, ఒరే నేను కన్యాదానం చేస్తాను రా పెళ్లిలో అని అడుగుతూ ఉంటాం. అవును ఎందుకంటే ఆ విలువ తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది అర్థమవుతుంది. నేను ఆ, చెప్పింది. ఉమ్, కన్యాదానం చేస్తూ ఉంటారు. ఉమ్, అలాగా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా అంటే ఉమ్, ఆడపిల్లలు ఒకవేళ లేని పక్షంలో కన్యాదాన ఫలితం రావాలి అంటే ఉమ్. ఏ ఆలయంలోనైనా ఎప్పుడు కళ్యాణం చేస్తారో కనుక్కొని దేవతామూర్తులు కళ్యాణం చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ కళ్యాణం జరుగుతున్న సమయాల్లోనేనా, లేదంటే లోక కళ్యాణార్థమే కావచ్చు, ఇంట్లో క్షేమం కోసమే కావచ్చు, ప్రత్యేకించి మనం ఒక రోజున చేయించుకునే అవకాశం కూడా ఉందా? సంతోషంగా ఆ ఆలయంలో వాళ్ళని మనం ఒకసారి కనుక్కొని ఉమ్, అయ్యా మేము ఇలాగ పలానా ఇవాళ మా వివాహ వార్షికోత్సవం ఎల్లుండ మాకు ఆ రోజు మా ఇంట్లో కళ్యాణం చెయ్యాలి ఉమ్, అని చెప్పి అడిగితే వాళ్ళు కూడా వచ్చి అర్చక స్వాములు పౌరోహిత్యం చేసే మన వాళ్ళందరూ వచ్చి చేస్తారు. ఉమ్, అలాగే కాకుండా దేవతామూర్తుల కళ్యాణం అంటే విశేషంగా ఆలయంలో జరిగినప్పుడు మనం అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఉమ్, ఆ కళ్యాణం చేయడం వల్ల కూర్చుని మనము దంపతులు కూర్చుని పెరుమాళ్ళు శ్రీభూ సమేత వెంకటేశ్వరుడి కళ్యాణం ఉంది. ఆ, ఆ కళ్యాణం చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు కూర్చున్న దంపతులు ఎవరైతే ఉండి కళ్యాణం ఆచరిస్తారో ఆ, వాళ్ళు స్వయంగా శ్రీదేవికి భూదేవికి తల్లిదండ్రులతో సమానం. ఓ, అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు అల్లుడు గారు అవుతారు. ఆ, వీళ్ళిద్దరినీ స్వామివారికి కన్యాదానం చేస్తారనమాట. ఉమ్, ఆ యజమానులు కూర్చున్న యజమానులకి అప్పుడు కన్యాదాన ఫలితం వస్తుంది. ఆ, కన్యాదాన ఫలితంతో పాటు అసలు కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అనేది మనకు ఋషులు చెప్పింది. ఉమ్, దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానం అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నా పైన 10 తరాల వాళ్ళు, ఉమ్, నా తర్వాత రాబోతున్న 10 తరాలు నా వంశం, 21 తరాలు కూడా ఆ, శాశ్వత విష్ణులోకంలో ఉంటారు, నివాసం ఉంటారు. ఓ, కేవలం ఈ కళ్యాణం కళ్యాణం చేయడం చేయడం. వల్ల వచ్చే ఫలితం. ఉమ్, అంతేకాకుండా దశ పూర్వేషాం దశాపరేషాం పితృణాం ఉమ్, పొరపాటున నా పైన 10 తరాల్లో అంటే ఉదాహరణ నా మీద పెట్టుకోవడం మంచిదని, ఉమ్, నా పైన 10 తరాల్లో మా పితృదేవతలు ఎవరైనా నరకలోకంలో ఉన్నట్లయితే ఆ, మనకు తెలియదు కదా, తెలీదు. ఉన్నట్లయితే శాశ్వత అంటే అక్కడ పితృణాం ఉమ్, ఉత్తీర్ణ్యత అంటే అక్కడ పాస్ అయ్యి శాశ్వత విష్ణులోకాన్ని చేరుకుంటారు. ఓ, ఎప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ కళ్యాణం ఆచరిస్తే ఉమ్, 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 అంత గొప్పది. అంటే అప్పుడు పితృదేవతలు కూడా పితృశాపాలని అవును. లేదంటే పితృదోషాలని ఉంటాయి కదా, అవును. వాళ్ళు అప్పుడు ఇబ్బందులు పడి వేరే వాళ్ళు చేరవలసిన లోకంలో ఉన్నత గతులు పొందకుండా ఉమ్, నరకంలో ఉన్నట్లయితే అప్పుడు ఎప్పుడైతే నేను ఈ కళ్యాణం ఆచరించిన వెంటనే వాళ్ళు ఎంతో సంతోషం చెంది ఉమ్, నా తాలూకా నా వంశంలో పలానా వంశంలో మా మనవడు కాక మునిమనవడు అవును. ఇలా ఇక్కడ దేవత కళ్యాణం చేశాడు అని ఆనందం చెంది Hmm. వాడు బాగుండాలరా అని చెప్పి దీవిస్తారు పితృదేవతలతో సహా. ఈ మధ్య కాలంలో ఎట్లాగ ఈ పితృదోషాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి పరిహారం. ఇది కూడా పితృదేవతల యొక్క ఇబ్బందులు శాపాలు దోషాలు కూడా తొలగి- తొలగ చేస్తుంది ఈ కళ్యాణం. ఉమ్, 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 దాంతో పాటు పితృదేవతల అనుగ్రహంతో పాటు వారు అక్కడ నరకంలో ఉంటే విష్ణు పార్షదులు విమానం మీద నరకలోకానికి వెళ్ళి ఎవరైతే కళ్యాణం చేశారో వాళ్ళ తాలూకా పితృదేవతల్ని విమానంలో ఎక్కించుకుని విష్ణులోకానికి తీసుకుని చేరవేస్తారు. ఉమ్. అంత శక్తివంతమైంది కళ్యాణం. ఇప్పుడు మిగతా దేవతామూర్తులందరికీ ఇందాక మీరు అన్నట్లుగా విశేషమైన రోజుల్లో మాత్రమే ఈ కళ్యాణాలు ఇవన్నీ జరుపుతుంటారు. కానీ ఒక్క శ్రీవారికి మాత్రము నిత్య కళ్యాణం పచ్చతోరణం అవును. ఖచ్చితంగా ప్రతి నిత్యము కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకనండి? అంటే ఇప్పుడు చెప్పాను కదా ఉదాహరణకు అవును. మీకు కేవలం లోక కళ్యాణార్థం ఆ. నిత్య కళ్యాణం పచ్చతోరణం. మా స్నేహితులు రామకిషోర్ ఆచార్యులు ఉన్నారు, ఆయన ఒక కంకణం కట్టుకున్నారు, ఆ. 1000 కళ్యాణాలు జరగాలి, ప్రతి ఇంట్లో కళ్యాణం జరగాలి అని.
ఓ అలాగా ఆయన ఇంటింటికి వెళ్ళి ఆ, మూర్తుల్ని తీసుకుని వెళ్ళి వేంచేప చేసి కళ్యాణాలు అద్భుతంగా చేస్తారు. అలాగా ఆయన సంకల్పం నాకు చాలా చాలా ప్రీతి. ఆయనతో పాటు నేను కళ్యాణాలు ఆచరించాను. ఆయన ఎక్కడండి? వైజాగ్? ఆయన వైజాగ్లోనే ఉంటారు. ఇందాక మీరు అన్నారు కదా, ఒకవేళ ఎవరైనా వచ్చి అవును. చేస్తారంటే అతను మనం సంప్రదించవచ్చు. ఓ సరే, ఇప్పుడు ఈ కళ్యాణం ఏంటంటేనండి, లోక కళ్యాణార్థమే ప్రతినిత్యం కళ్యాణం. అంటే ఉదాహరణకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం అన్నారు. అవును. అదే విధంగా ఉదాహరణకి శ్రీశైలం తీసుకోండి, అక్కడ కూడా నిత్య కళ్యాణం అవుతుంది. ఓ అంటే పుణ్యక్షేత్రాల్లో ఏ స్వామివారికైనా నిత్యం కళ్యాణం అవుతుంది. దాంతోపాటు ఈ కళ్యాణం చేయడం వల్ల ఇంకా ఎంత ఫలితం వస్తుందో ఒక ఉదాహరణ చెప్తే, అమ్మో నేను కళ్యాణం చేయించుకోవాలి, నేను మా ఆయన లేదంటే నేను నా భార్య వెళ్ళి కళ్యాణం చేయించుకోవాలనే ఆ ఉత్సుకత వస్తుంది. అంటే చిన్న ఋషులు మనకి ఇచ్చిన ఫలితం చెప్తున్నా. పెరుమాళ్ళు మనకి కిందకి దిగి వచ్చి ఎంత ఫలితం ఇచ్చారంటే, తిలైహి సూర్యమండల పర్యంతం. తిలలు అంటే నల్ల నువ్వులు. భూమండలం మించి సూర్యమండలం వరకు ఒక రాశి కింద పోస్తే అది జరిగే పని కాదు కదా. ఋషులు అంత ఫలితాన్ని అడిగేశారు. స్వామి తదాస్తు అనేసారు. వెళ్ళి ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ వెళితే ఏది భూమండలం మించి సూర్యమండలం వరకు ఆ రాశిలో ఆ రాశి అంతా నల్ల నువ్వులు రాసి ఎంత సమయం పడితే అంత సమయము విష్ణు లోకంలో ఉంటాం కళ్యాణం చేసుకున్న వాళ్ళు. ఇంకా దీన్ని బట్టి శాశ్వత ఫలితం అని అనుకోవచ్చు. యవైహి చంద్రమండల పర్యంతం. శాశ్వత ఫలితం మీరు అన్నట్టే. అంటే ఇంకా ఎంత పెద్ద ఉపమానం చూపిస్తే, ఎంత పెద్ద ఫలితం చూపిస్తే భక్తులు ఆనందం చెందుతారనే దానికి తార్కాణం. యవైహి చంద్రమండల పర్యంతం. ఆవాలు ఎవలు అంటే ఆవాలు తీసి చంద్రుడి వరకు పోసి లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఎంతకాలం పడుతుందో అంతకాలం విష్ణులోకం. తర్వాత మాషైహి ధ్రువమండల పర్యంతం. అంటే మాషము అంటే మినపగుళ్ళు, మినపప్పు. ధ్రువోపాఖ్యానం విన్నవారికి ఆయన గురించి తెలుస్తుంది. ధ్రువుడు ప్రత్యేకంగా స్వామివారు ప్రత్యక్షమయ్యాక ధ్రువ మండలం, నక్షత్ర మండలాన్ని సృజించుకున్నాడు ఆయన. ఆ నక్షత్ర మండల పర్యంతం మినపప్పు వేసి లెక్కించుకుంటూ వెళ్తే ఎంతకాలం అవుతాయి అంతకాలం విష్ణులోకం. గోలోమ బిర్ నక్షత్ర మండల పర్యంతం. గోవు కానీ వృషభం కానీ గరుకు స్తంభం ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ మధ్య చాలా ఇదైంది. ఆ గరుకు స్తంభం దగ్గర గోవు కానీ లేదంటే వృషభం కానీ గంగడోలు ఇలా రాసుకున్నప్పుడు కొన్ని రోమాలు కింద పడుతుంటాయి. అటువంటి రోమాలు వెతికి భూమండలం మించి సూర్యచంద్రులు ఇంకా కనబడుతున్నారు. ధ్రువమండలం కూడా కనబడుతుంది. మిళిక్ 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 అంటూ ఉంటుంది ఒక నక్షత్రం. ఆయనే ధ్రువుడు. ఈ నక్షత్రం ఆయన కన్నా దూరంగా ఉన్నటువంటి నక్షత్రాలు ఎంతెంత కనబడతాయి చూసారా. నక్షత్ర మండల పర్యంతం ఈ రోమాలు వేసంట అలా కింద పడినవి వెతికి మొత్తం అన్ని సంపాదించి ఒక్కొక్క రోమం లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఎంతకాలం పడుతుందో అంతకాలం విష్ణులోకంలో మనం ఉంటాం. ఆఖరికి ఒక్క మాటలో చెప్పాలంటే మోక్షం పొందేస్తాం, ముక్తిని పొందేస్తాం. ఇంకేం కావాలండి ఇంతకన్నా? ఏమిటి, ఎంత సులువు. కళ్యాణం చేయించుకుంటే మనకి మోక్షాన్ని స్వామి ఇస్తున్నారు. ఎంత పెద్ద ఉదాహరణలు. తర్వాత అగ్నిష్టోమ, ఆప్తోర్యామ, శ్యాంతపన, వాజపేయ, రాజసూయ, అశ్వమేధ, అతిరాత్ర ఇటువంటివి చాలా పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు ఈ కలియుగంలో ఆచరించాలంటే చాలా కష్టం. అవ్వదు కూడా. సంకల్పాలు లేవు. అతిరాత్రం అని ఆ మధ్యన చేశారు. ఇటువంటివి కొన్ని యాగాలు, రాజసూయ యాగం అంటే కష్టం కదండి. కాబట్టి ఇటువంటి యాగాలన్నీ శతక్రతు అన్నారు. అంటే ఒకసారి కాదండి, ఒకసారి ధర్మరాజు గారు ఆచరించి రాజసూయ యాగం నడుచుకుని స్వర్గలోకానికి వెళ్ళారు అందరూ. అంటే ఇటువంటి యాగాలు, యజ్ఞయాగాది క్రతువులు 100 సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం కేవలం ఆ 4-5 గంటలు కూర్చుని కళ్యాణం ఆచరించినంత మాత్రం చేత పెరుమాళ్ళు మనకి కట్టబెడతారు. సుబ్రహ్మణ్య కళ్యాణము, అమ్మవారి కళ్యాణము, దుర్గా మల్లేశ్వర కళ్యాణం, ఏ దేవతామూర్తి కళ్యాణం ఆచరించినా ఇదే ఫలితం. అంతేకాకుండా కన్యాదాన ఫలితం తప్పకుండా వస్తుంది. ఎప్పుడైతే కన్యాదాన ఫలితం వస్తుందో అప్పుడు ఈ ఫలితాలన్నీ కూడా మనకి వస్తాయి.
ఇప్పుడు అంటే ఇన్ని ఫలితాలు ఒక కళ్యాణం చేస్తేనే వస్తున్నాయి అని అంటే ప్రతి ఒక్కరిలో ఒక సందేహం వస్తుంది. ఉమ్, మరి ఈ కళ్యాణం చేయాలి అని అంటే అంత సులభమా? ఉమ్, ఇప్పుడు మనం చేస్తున్న ఈ విధానం అయితే మనకు పెద్ద కఠినంగా ఏమీ లేదు. అవును. మరి చేస్తున్న విధానం కరెక్టేనా? పోనీ చేశాము బావుంది. మరి ఇంత ఫలితం వస్తుందని మన ఋషులు చెప్పారు. అవును. మరి మాకు అంత ఫలితం రాలేదే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా చాలా ఎక్కడ సహ- లోపం జరుగుతుందంటారు? చాలా సహజం. మీరు అడిగింది అద్భుతమైన ప్రశ్న. ఉమ్, ఏమండి ఇంతలాగా వస్తుంది మరి నాకు కనబడదు. నేను అదే చెప్తాను. ఉమ్, ఒక శక్తి ఉంటుందండి. అంటే నేను మీకు ఉదాహరణ, నాకు తెలిసిన ఉపమానం చెప్తాను. ఉమ్, నేను ఒక అన్నం తిన్నాను. అన్నం తిన్న తర్వాత అది నాకు జీర్ణ వ్యవస్థలో జీర్ణం అయ్యి ఉమ్. ఆ అన్నం రక్తంగా మారింది. ఆ, ఆ రక్తం ఒక శక్తిగా ప్రసరణ అయ్యి నేను మీతో మాట్లాడిస్తున్నాను. ఆ శక్తి కనబడాలి అంటే ఎలా కనబడుతుందండి? అంటే కనబడదు కదా. కనపడదు. మనం చేసే పనులను బట్టి మనం తెలుస్తుంది, ఉందా లేదా అవగతం అవుతూ ఉంటుంది. అంతే. ఆ శక్తిని చూడాలి అంటే అలాగవుతుంది. అలాగా ఈ సాధ్యం. కలియుగంలో ఆ శక్తి మానవుడికి చూసే శక్తి లేదు. ఉమ్, కేవలం ఇప్పుడు ఇదంతా అపారమైన నమ్మకం. ఆ, ఆ నమ్మకం ఉండి ఆచరించామా ఉమ్, తప్పకుండా కళ్యాణం చేసినందుకు ఆ ఫలితం వచ్చి తీరుతుంది. ఇది సత్యం సత్యం పునఃసత్యం. ఉమ్, తర్వాత కళ్యాణం ఇంట్లో చేయించుకోవాలి అనుకుంటే ఖర్చు అవ్వచ్చేమో అవును, కొంచెం. అవును, అదేవిధంగా నేను ఇందాక మొదట్లో ప్రస్తావన చేశాను, ఉమ్, కొన్ని ఆలయాల్లో పలానా నెలలోనో పలానా రోజు కళ్యాణం అవుతాయి తెలుస్తుంది, అవును, కనుక్కుంటాం. కనుక్కుంటే అప్పుడు ఆ కళ్యాణం జరిగేటప్పుడు అక్కడ పేరు నమోదు చేయించుకుని ఎంతో ఉండదు. ఉమ్, ఉదాహరణకి నా ఆలయం గురించి, వేరే ఆలయం గురించి ఎందుకని చెప్తున్నాను. నా ఆ, ఆలయంలో నేను చేసే సేవగా చేసే స్వామివారి ఆలయంలో 350 రూపాయలే కళ్యాణం. ఓ, 350 అందరికీ రూపీస్ అందుబాటులో ఉండే. అందుబాటులో కదా. అవును, శుభ్రంగా వచ్చి కూర్చుంటారు, చేసుకుంటారు. అలాగా ఏ ఏ ఊళ్ళో ఉన్నారో వాళ్ళకి దగ్గరలో 500 ఉండొచ్చు, 1116 ఉండొచ్చు. అంతే. సో అలాగా ఆ కళ్యాణం అక్కడ కూర్చుని ఉమ్, కళ్యాణం ఆచరించుకుంటే సామూహికంగా అవుతుంది, అవును, స్వామివారి సమక్షంలో అవుతుంది. నిజం. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఉమ్, అంటే వాళ్ళ చేతే తలంబ్రాలు వేయించడం, ఆ, పాదాలు స్వామివారి పాదాలు కడిగించడం, ఓ, అవన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది ఆ కళ్యాణ ఘట్టం అనేది. ఉమ్, ఆ పేరులోనే ఉంది, కళ్యాణం అంటేనే మంగళం, మంచి అవును, జరగాలి. అవును. అదమ్మా కళ్యాణం గురించి. ఇప్పుడు మరి ఈ కళ్యాణం చేయడానికి అర్హతలు ఉండాలా? అసలు ఎవరు ఆచరించొచ్చు? ఎవరైనా ఆచరించొచ్చా? అందరూ దంపతి సమేతంగా అనేది ఉమ్, ప్రథమం ఆచరించవచ్చు. ఉమ్, ఒకవేళ ఆ, పూర్వ సువాసిని అనుకుంటే ఆ, గనక ఉదాహరణకు ఆవిడ కూర్చోవచ్చు, కూర్చోవచ్చు. కళ్యాణంలో కూర్చుని వాళ్ళ తాలూకు వాళ్ళతో ఆచరింప చేయొచ్చు, ఆవిడ కూర్చోవచ్చు, ఉమ్, చేయించవచ్చు. వివాహం కాని వధూవరులు కూడా ఈ కళ్యాణాన్ని ఆచరించుకోవచ్చు. ఉమ్, వాళ్ళు ఆచరిస్తే తొందరగా కళ్యాణం అయ్యి మంచి అన్యోన్యత కలిగినటువంటి వధూవరులు మళ్ళీ వాళ్ళకు వస్తారు అనే ఉద్దేశంతో ఉమ్, ఉంటుంది. తర్వాత ఆ, ఆ, మనం ఏదైతే అక్కడ స్వామివారికి అమ్మవార్లకి పెడుతూ ఉంటాం, అవును, జీలకర్ర బెల్లం ఉంది కదా, ఉమ్, అది తర్వాత తీసేసినప్పుడు ఎప్పుడు తీస్తారో కనుక్కుని ఉమ్, ఆ జీలకర్ర బెల్లం కూడా ఒక చిన్న ప్రసాదం కింద ఉమ్, మేమైతే మా ఆలయంలో పెరుమాళ్ళు ఎదురుగుండా కొంచెం పక్కకి మోకాళ్ళు వేసి మోకాళ్ళు నీల్ డౌన్ చేయించి ఆ, అక్కడ మోకాళ్ళు వేసి కూర్చుంటారు భక్తులు. ఉమ్, ఉమ్, వస్తే నేనే నా స్వహస్తాలతో నేనే ఎంత ప్రసాదం వాళ్ళు ఆ నోరు తెరిచి అంటే నేను వేసేస్తాను. ఓహో, సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానము, ఆ, వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం. అదొక విశేషమైన ప్రసాదం ఉమ్, జీలకర్ర బెల్లం. ఆహాహా, ఈ విధంగా చాలామంది దానికి రుజువులు కూడా మనకు ఉన్నాయి. అవును, అంటే స్వామివారికి మనం ఏమి బాండ్ పేపర్ అడగలేం కదా. ఆ నమ్మకం నమ్మకమే. ఉండి ఆయన పట్టుకున్నావా అంతే. ఆయన వదలడు. అవును, ఒకవేళ సంబంధం వచ్చింది కుదరలేదు, ఉమ్, సంతానం అయ్యింది, ఏదో ఇబ్బంది అయ్యి తొలగిపోయింది అంటే యాజ్ యూజువల్గా పాజిటివ్గా అంటే దానికి ఆ సంబంధంతో మనకు వివాహం అయితే రేపొద్దున ఏమైనా ఇబ్బంది వచ్చిందని పెరుమాళ్ళు ఆపారు ఉమ్, అనుకోవడమే అంతే. అంటే ప్రతిదీ మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. తర్వాత మరి ఎవరు మనకి సెట్ అవుతారో అద్భుతమైన మనసు కలిగిన వాడిని తీసుకొచ్చి కట్టబెడతారు ఆయనే. ఉమ్, ఏం కంగారు పడక్కర్లేదు. అంతే. నిజంగానే మీరన్నట్టు నమ్మకం అయితే అపనమ్మకం చాలా మందిలో ఉంటుంది కానీ నమ్మకం ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే నా అభిప్రాయము సాధ్యం కానివి కూడా సాధ్యం చేస్తున్నాము, అవుతున్నాయి అని అంటే ఆయన కనుసన్నల్లోనే ఇది జరుగుతుంది. ఇంకా ఆయన లేడు అనేది మనం అపనమ్మకం పెట్టుకోవడం వృధా అసలు. అసలు ఆ నమ్మకం అనేది ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోతుంది. అవును, అసలు నమ్మారా స్వామిని, నమ్మడం ముఖ్యం అండి. అంతే. ఆయన నమ్మి ఆయన ఉన్నాడు
అని ఆ స్వామివారిని ఎప్పుడైతే నమ్మారో ఆ నమ్మకం తీసుకెళ్ళి ఒక శక్తివంతమైన ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఆ నమ్మకం నన్ను నమ్మేడ్రా వాడిని నేను చూసుకుని తీరుతాను, అంతే. ఒక రక్షణ కవచంలో వాడిని కాపాడుతాను. ఆయన ఏమో మనకు కనబడక్కర్లా, ఏదో ఒక రూపంలో మన చుట్టూ ఉంటాడు స్వామి. పంచభూతాల రూపంలో ఉంటాడు, నవగ్రహాల రూపంలో, ఏదో ఒక రూపంలో ఉంటాడు. నేను అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను అంటే ఆయన కను నన్ను చూస్తేనే నేను రాగలుగుతాను. మీరైనా అంతే, నేను గొప్పని కాదు, ఎవరైనా అంతే. ఆయన యొక్క దృక్కులు మన మీద ఉంటేనే మనం చేయగలం. అంత కార్ డ్రైవ్ చేసుకుని వస్తాం, ఎన్ని కార్లు, అన్ని లారీలు, అన్ని బస్సులు, ఎన్నో కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అంటే అవన్నీ అధిగమించి మనం రాగలిగాం, ఒక డెస్టినేషన్ చేరుకోగలిగాం అంటే అది ఫస్ట్ ఇక్కడ ఉన్న నమ్మకం. ఆయన ఉన్నాడు రా, ఆయన వాడు చూసుకుంటాడు అనే నమ్మకమే. అదే మీరు అన్నట్టు ఇందాక, అదే చాలా మందిలో లోపం. ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలు చేయమన్నారు అనుకోండి, యాంత్రికంగా ఒక మిషనరీగా చేసేసి పూజ వెళ్ళిపోతాం. అంటే దాని లోపల ఏంటి, ఫస్ట్ నమ్మకం అనేది లేకపోవడం అవ్వచ్చు, దృష్టి లేకపోవడం అవ్వచ్చు, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఉండాల్సింది ముందు దృష్టి ఉండి తద్వారా నమ్మకం వచ్చేస్తుంది. అది దృష్టి పెట్టగలిగితే మాత్రం, నమ్మితే, మా అమ్మ నాన్న చెప్పారు నాకు నేను ఇలా చెయ్యాలి అని కనుక ఆ పిల్లాడో ఆ అమ్మాయో చేయగలిగితే స్వామి అలా పట్టుకుని వదలరు. ఎంతమంది నాకు తెలుసో, ఎంతమంది ఇప్పుడు నాకు యూట్యూబ్లో చూసిన తర్వాత ఆలయంకి వచ్చి నాతో ఒక ఆవిడ మనం చెప్పింది, నేను స్వామివారితో మాట్లాడుకుంటానండి ప్రతిరోజు మాట్లాడతానండి, నాకు ఏదో ఒక సలహాలు ఇస్తూనే ఉంటారండి. అంటే అదేంటి మాట్లాడడం ఏంటి అనుకోకూడదండి. ఆయన ఉన్నాడు అని నమ్మినప్పుడు ఆయన సలహా ఇచ్చి తీరుతాడు ఏదో రూపంలో. నిజం, వాస్తవం. అది అనుభవం ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళు మూర్ఖంగా అనుకుంటారు కానీ అనేవాళ్ళు అంటారులేండి, ఇంకా మనం అది పట్టించుకోకర్లేదు. సాధ్యమైనంత వరకు అందరూ ఈ స్పిరిచువల్ వేలో ఆధ్యాత్మిక మార్గం పట్టుకుని, చిన్నపిల్లల దగ్గర నుంచి పట్టుకుని యూత్ అందరూ చెడిపోకుండా ఈ ఎప్పుడైతే ఈ మార్గాన్ని పట్టుకుంటాడో వాడు రోజు గుడికి రావడం, అలవాటు అవ్వడం అన్నీ జరుగుతాయి కదా. అంతా ప్రపంచం అంతా సుభిక్షంగా, ప్రపంచానికి కళ్యాణం, లోక కళ్యాణం జరగాలి, అది నా కోరిక. సంతోషం అండి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, చాలా సంతోషం.